చూడరా, ఒక చిన్న కథ మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు. మంచి చెడు, బొమ్మ బురుసు లాంటివి. అయితే ఈ మంచి చెడులు ఒకే మార్గంలో ప్రయత్నించలేవు. ఉంటే మంచి లేదా చెడు. అయితే ఒకరోజు చెడు మంచితో ఒక చిన్న మాట అన్నారు. మన ఇద్దరం ఎక్కడా కలవట్లేదు కదా, ఈరోజు కలిసి ఈ కొలంలో స్నానం చేద్దాం అని పలికింది. మంచి అంది. ఇదేమి విచిత్రం, ఎడమర పడమర ఉండే మనమిద్దరం కలిసి స్నానం చేయడం అయినా పర్వాలేదు, ఇలాగైనా కలిసే అవకాశం ఉంటుందనుకుందేమో పాపం. ఇద్దరు కలిసి స్నానం చేస్తున్నారు. మంచి స్నానం చేస్తూ కళ్ళు మూసుకొని, అదే గంగగా భావించి కళ్ళు మూసుకొని 5 మునుకలు వేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇంతలో చెడు కపట బుద్ధి కదా, కొల నుంచి బయటకు వచ్చేసి మంచికి ప్రాతినిధ్యమైన తన బట్టల్ని, తన రూపాన్ని ధరించి సమాజంలోకి వెళ్ళిపోయింది. 5 మునుకలు వేసిన మంచి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ నీళ్ళలో తను ఒక్కటి మాత్రమే ఉంది, చెడు లేదు. సరే బయటికి వెళ్ళి సమాజంలోకి వెళ్దామనుకుంటే తన రూపాన్ని, తన ఉనికిని తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆ మంచి చెడు యొక్క ఉనికిని తీసుకుంటే అక్కడ కలియుగ ప్రభావం చేత చెడు మంచి రూపంలో విజృంభిస్తుంది. మంచి చెడు రూపాన్ని స్వీకరించినప్పుడు మంచి చాలా సున్నితమైన మనసు కదా, చాలా పరాభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు మంచి తలదించుకుని తల దాచుకుంటూ జీవనం గడుపుతుంది. నేటి సమాజంలో మంచికి పట్టిన దౌర్భాగ్య పరిస్థితి, నోరున్నవాడిదే రాజ్యం, బలగముండి బలమున్నవాడిదే సామ్రాజ్యం, విచ్చలవిడితనం, పదవుల అధికార బలంతో విర్రవీగుతున్నారు సమాజం. కానీ మనిషిగా ఒకటి గుర్తుంచుకోవచ్చు. ఏంటో తెలుసా, నిన్ను ప్రభావితం చేస్తుంది మంచి రూపంలో ఉన్న చెడు. నువ్వు నమ్ముతున్నావు కాబట్టి గెలిచాను అనుకోని నీకు నువ్వే గొడిగి తవ్వుకుంటున్నావు. చెడును గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టదు, కానీ మంచిని గుర్తించాలన్నా, గుర్తింపు తేవాలన్నా చాలా సమయం పడుతుంది. ఒక్కోసారి అది మనిషి జీవితకాలం కూడా ఇవ్వచ్చు. నేనేమంటానంటే, ఈ భూమి మీద ఉన్న జీవకోటిలో జ్ఞానము, విజ్ఞానం, మేధాశక్తి కలిగి ఉన్నది ఒక మనిషే. ఇంత శక్తి ఉన్న ఈ అబద్ధపు వలలో ఎలా జీవితాన్ని గడుపుతున్నాం అనేది నాకైతే సిగ్గుగా ఉంది. సో ఫ్రెండ్స్, నిజాన్ని మనోన్నతిని తొలగించి మంచి వైపు ప్రయత్నం చేద్దాం. ధర్మో రక్షతి రక్షితః. థ్యాంక్ యూ. నన్ను ఆదరించి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.